వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక లో కాస్ట్లో 3 బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి మురళీనగర్. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. మనకి సేల్కున్న ప్లాట్ అయితే 4th ఫ్లోర్లో బీపీఎస్ ప్లాన్తో అప్రూవల్ అయి ఉందన్నమాట. ఈ ప్లాట్కి కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, అలాగే వుడ్ వర్క్ ఉంది. మనకి ఇండివిజువల్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి ఏర్పాటు చేసి ఉంది. అలాగే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఓన్లీ ఫ్లోర్కి ఒక ప్లాట్ మాత్రమేనండి. 3 బెడ్రూమ్, చాలా లో కాస్ట్లోనే వస్తుంది మీకైతే. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1250 వరకు వస్తుందండి. చూస్తున్నారు కదా, ప్లాట్ అయితే కండిషన్ చాలా బాగుంది. ఓన్లీ పెయింటింగ్ వర్క్ మాత్రమే ఉందండి. చాలా మంది కూడా మాకు ఫ్లోర్కి ఒక ప్లాట్ కావాలనే వాళ్ళకైతే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి. ఇండిపెండెంట్గా ఉంటుంది, మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది అనమాట. మీ ప్రొఫైల్ కనుక సపోర్ట్ చేస్తే 100% కూడా లోన్ వస్తుంది. ఇక ఆ కాస్ట్ వివరాలు కూడా చెప్తాను. ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ కమ్ డైనింగ్ అనమాట. అంటే ఓపెన్ కిచెన్ వచ్చిందండి, అలాగే సపరేట్ డైనింగ్ కూడా వచ్చింది. ఈ ఫ్లాట్కి దగ్గరలో షాపులు ఉన్నాయి, అలాగే నిత్యావసరాలు కానీ, అలాగే ఏటీఎంస్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. మనకి నార్త్ సైడ్ బాల్కనీ వస్తుంది, అలాగే ఈస్ట్ సైడ్ బాల్కనీ వస్తుంది, అలాగే వెస్ట్ సైడ్ అంటే మనకి బెడ్రూమ్ లోంచి కూడా బాల్కనీలు వస్తాయండి. 2 బెడ్రూమ్ నుంచి కూడా వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. చాలా రీజనబుల్ కాస్ట్ గా వస్తుంది. 3 బెడ్రూమ్, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. మనకి ఓన్లీ పెయింటింగ్ వర్క్ మాత్రమే ఉందండి. మిగతా అంతా కూడా కండిషన్ బాగానే ఉంది. చూస్తున్నారు కదా, మనకి 2 బెడ్రూమ్ నుంచి కూడా బాల్కనీలు వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, లొకేషన్ పరంగా అయితే చాలా క్లాస్ గా ఉంటుందండి మురళీనగర్. అలాగే మిడ్ ప్లస్ ఆపోజిట్ రోడ్ కూడా జస్ట్ ఒక 300 మీటర్స్ అండి. చాలా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం వాళ్ళు 38 లక్షలుగా చెప్తున్నారండి. ఒకవేళ మీకు నచ్చితే కొద్దిగా నెగోషియబుల్ కూడా ఉంటుందన్నమాట. ఫైనల్ అయితే కాదు. ఈ కాస్ట్ లో మనకి ఫ్లోర్ కి ఒక ప్లాట్ ఇండిపెండెంట్ గా ఉండేది, అందులో మనకి అన్ని వర్క్లు చేసి ఉన్నాయండి. 38 లక్షలు అంటే చాలా రీజనబుల్ అనమాట. 3 బెడ్రూమ్, అలాగే మిడ్ ప్లస్ ఆపోజిట్ రోడ్ కూడా జస్ట్ ఒక 200 మీటర్స్ అండి. అలాగే మిడ్ ప్లస్ కి అయితే ఒక 400 మీటర్స్ ఉంటుందండి. అంటే బల్లెం వారి వీధి అనమాట. చూస్తున్నారు కదా, మనకి 2 బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. ఇంకోటి కామన్ బాత్రూమ్ బయట వస్తుంది అనమాట. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. కేవలం 38 లక్షలు మాత్రమే, అది కూడా ఫైనల్ కాదండి. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వాళ్ళు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ప్లాట్ కండిషన్ అయితే చాలా బాగుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి. సరౌండింగ్ కూడా చూడండి, అన్ని అపార్ట్మెంట్స్ అన్నమాట. కానీ రోడ్ అయితే ఒక 16 ఫీట్ రోడ్ అండి. మన కార్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్తుంది మిడ్ ప్లేస్ ఆపోజిట్ రోడ్డు, 80 ఫీట్ రోడ్ అనమాట. చూస్తున్నారు కదా, సరౌండింగ్ అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఏనండి. ఇది 80 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్ కి జస్ట్ ఒక 200 మీటర్స్ అండి. ఈ లొకేషన్ పరంగా చూసుకుంటే మంచి కమర్షియల్ ఏరియా అండి, మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అనమాట. మీరైతే మిస్ చేసుకోవద్దు.